జొన్నపిండిలో మనం నువ్వులు కొంచెం ఓమా వేసుకున్నాము. దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాము. వేసుకొని దీన్ని కొంచెం వేడి నీళ్ళు చేసి కలుపుకోవాలి జొన్న మురుకుల కోసం. ఇది మురుకులది మిషన్ చూస్తున్నారు కదా, ఇది మురుకుల మిషన్. ఇట్లా ఈ పెద్ద స్టార్తో ఇవి మురుకులు చేయాలి. ఎలానో ఇప్పుడు చూపిస్తాను. వేడి నీళ్ళతో ఇది కలిపి ఇట్లా ఉప్పు ఇట్లా అంతా కలిసిందా లేదా అని ఇట్లా ఫస్ట్ పిండిని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసి ఇట్లా స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం పిండి కలిసే వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా మురుకులన్నీ ఇట్లా నూనెలో వేసుకుంటే కొంచెం సిమ్లో కాలుస్తే ఇట్లా మంచిగా కాలుతాయి. మంచిగా కలర్ వచ్చినాయి కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాయ్లో సాయంత్రం పూట పొద్దున తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వేయాలి ఫ్రెండ్స్ మురుకులు. వేసిన మురుకులను కొంచెం వేడి నూనెలో వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా ఇవి ఎట్లా వచ్చినాయో. ఇట్లా మంచిగా ఇలా రంధ్రం వచ్చింది. టేస్టీ మురుకులు. మన జొన్న మురుకులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇవాళ రేపు జొన్న మురుకులు ఎక్కువ చేసుకోవట్లేదు. ఇవి పాతకాలంలో ఎక్కువ చేసేవారు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో.